యేసు ప్రభుల వారు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, కాపరి లేని గొర్రెల్లాగా వీళ్ళు ఉన్నారు, అయ్యో మీరు నడిపించే వాళ్ళు ఎవరు? అయ్యో కాపరి లేకపోతే గొర్రెలు ఏమైపోతే ఆగమైపోతాయిగా, తొడలు వచ్చేస్తుంది, ఏ సింహమో పులి వస్తుంది, మింగుతుంది, తింటుంది, అంతేనా కాదా? ఆల్రెడీ వాక్యంలో ఒక మాట ఉన్నది. ఎవరి గురించి? దుష్టుని గురించి, సాతాను గురించి. ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడంట, గర్జించు సింహం వలె. దేని వలె? యేసయ్య అందుకే అంటాడు, అదేమో తిరుగుతూ ఉంది, ఇది ఎవరైనా మింగేస్తుందేమో, కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నదని చెప్పి ఆయన పట్టించుకున్నాడు వాళ్ళందరినీ. అందుకనే దేవుని నడిపింపగలిగిన ఒక కాపరి సంఘానికి అవసరం, కుటుంబానికి అవసరం. సమూయేలు అనే వ్యక్తి ఒక ప్రవక్త, ఒక సేవకుడు. అయితే ఎప్పుడైతే వారి మీదకి శత్రువులు వచ్చినారో, ఫిలిస్తీన్లు వచ్చినారో, వారికి భయపడి సేవకుని దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా వాళ్ళు మా మీదకి వచ్చారు, అయితే మీరు మా కొరకు ప్రార్థన చేయటం మానొద్దు, మీరు ప్రార్థన చేయండి, మాకు జయం కావాలని ప్రార్థించండి అని వాళ్ళంతా కూడా సేవకునితో చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పిన మాట అంతా విన్నాడు ఆయన. ఆయన ఎలా అంటాడంటే, ప్రార్థన చేయకపోతేనే నాకు పాపంగా మారిపోతుందనే మనస్తత్వం కలిగినాడు. అందరి కొరకు నేను ప్రార్థన చేయాలనే ఒక నియమాన్ని నియమించుకున్నాడు ఆయన. అలాంటి సేవకుడు. ఆయన స్వార్థం చూసుకోడు, అందరి కొరకు ప్రార్థన చేస్తాడు. అందరూ నా వాళ్ళే అంటాడు, అందరూ బాగుండాలి అంటాడు. అలాంటి వ్యక్తి సమూయేలు. ఆయన యథార్థంగాను దేవుని యొక్క శక్తి పొందుకున్న వ్యక్తిగా, పక్షపాతం లేని వ్యక్తిగా, న్యాయం చేసే వ్యక్తి. ఆయన ప్రవక్తనే కాదు, న్యాయాధిపతి కూడాను. గమనించండి, ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో. ఆ వాక్యాన్ని ఒకసారి తీయండి. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వాక్యంలో ఒక మాట ఆ సేవకుడు మాట్లాడుతున్నాడు. ఆ సేవకుడు ఏమని మాట్లాడుతున్నాడో చదువుకొని మిగతా వాక్య భాగాన్ని కంటిన్యూ చేద్దాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమవునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఏమంటున్నాడు సేవకుడు? నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేయకపోతే గనక అది నాకు పాపం అవుతుంది, నేను దేవునికి విరోధంగా పాపం చేసిన వాడని అవుతాను. వ్యభిచారం చేస్తే పాపం, అబద్ధాలు ఆడితే పాపం. వింటున్నారండి? వ్యభిచారం చేస్తే పాపం, అబద్ధాలు ఆడితే పాపం, ఇంకా దొంగతనాలు చేస్తే పాపం. కానీ అయితే ఈయనేమంటున్నాడు? నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడిని అవుతాను. ఏం చేసిన అవుతాను? ప్రార్థన చేయకపోతే. ఏం చేయకపోతే? ఎవరి కొరకు? ఎవరి కొరకు ప్రార్థన? ఎవరి కొరకు? అందరి కొరకు. నా కొరకు నేను కాదు చేసుకునేది, మీ అందరి కొరకు మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడు నగుదును. ఇలాంటి యథార్థత సేవకులందరికీ ఉంటే ఎంత బాగుండును, అవునా కాదా? ప్రతి సంఘం కూడా చాలా క్షేమంగా ఉంటుంది, అవునా కాదా? అవునా? బాగా ప్రార్థన చేయాలిగా, చేయాలన్నా వద్దా? చెయ్యాలండి. నేను అప్పుడప్పుడు చెప్తుంటానుగా, నేను మీ అందరి కొరకు ప్రార్థన చేయటానికి ఇంత టైం పడుతుంది. మీ సమస్యలన్నీ గుర్తు చేసుకున్నప్పుడు, నా సమస్య గుర్తు చేసుకున్నప్పుడు మీ కొరకు నా కొరకు కలిపి అరుస్తా అన్ననా అనలేదా? నేను కూడా కష్టాలు పడినోనే గనక మీ కష్టం నాకు చెప్పుకుంటే నా కష్టం గుర్తొస్తుంది. ఎప్పుడో నేను కష్టపడిన కష్టాలు మీ కష్టం చెప్తే అప్పుడు పడిన కష్టం నాకు గుర్తొచ్చి నేను ఏడుస్తుంటాను. మీ కొరకు ఏడ్చి ప్రార్థన చేయటానికి అదే కారణము. నేను దెబ్బతిని ఉన్నాను గనక, ఆ దెబ్బలను నాకు తగిలినాయి గనక, దెబ్బ ఎలా తగిలిందో నాకు తెలుసు కనుక, మీరు దెబ్బతిని ఉన్నప్పుడు మీ దెబ్బలకు మీరు భయపడి
మీరు బాధపడి మీకున్న సమస్యలన్నీ చెప్తూ ఏడుస్తున్నప్పుడు, నా సమస్యలు గుర్తొస్తున్నప్పుడు, అవును ఒకప్పుడు నా పరిస్థితి కూడా ఇదే కదా అని చెప్పి నేను గుర్తు చేసుకొని ప్రార్థనలో ఎన్ని మీ గురించి ప్రార్థన చేస్తున్నాను చెప్పానా లేదా? చెప్పానా? గంటల తరబడి ప్రార్థన చేస్తున్నాను. ఈ మధ్య కొంచెం నా మోకాళ్ళు సౌండ్ వస్తున్నాయి, నడుస్తుంటే నొప్పులు వస్తున్నాయి. వింటున్నారండి? మొన్న ఒక డాక్టర్ గారు అన్నాడు, మోకాళ్ళు గుజ్జు తగ్గింది, అరుగుతున్నది, చింతగింజలు తినండి అని చెప్పి, నానబెట్టుకుని తినని చెప్పి సలహా ఇచ్చాడు. నా యొక్క ఆశ ఏంటంటే, నేను ఈ శరీరంను కోల్పోయే వరకు నిలువు మోకాలు వేసి ప్రార్థన చేయాలని నాకు ఇష్టం. నేను నా ముందున్న సేవకుల ఆ యొక్క చరిత్రలన్నీ చదువుకున్న తర్వాత నా చిన్నతనంలో నుంచి కొంతమంది శ్రేష్టమైన సేవకుల బతుకుల్ని కనులార చూసిన తర్వాత ఆ యొక్క ఉద్దేశం నాకు వచ్చింది. వాళ్ళలాగా నేను కూడా మోకాలుండి ప్రార్థన చేస్తే నాకు ఎంత మంచిది. నేను అందరి కొరకు ప్రార్థించాలి, ప్రపంచంలో ప్రజల కొరకు ప్రార్థించాలి అని చెప్పి గొలుసు ప్రార్థన పెట్టాను. గొలుసు ప్రార్థన పెట్టేటప్పుడు ప్రభు దగ్గర అడిగా, ప్రార్థన చేయడం నాకు ఎలాగో తెలియదయ్యా, ఎలా ప్రారంభించాలో ఎలా ముగించాలో తెలియదు, ఆ ప్రార్థన చేసే విధానం నాకు తెలియజేయమన్నప్పుడు ఒక క్రమం అనేది తెలిసింది. ఒక పద్ధతిగా ప్రార్థన చేయడం నేను ప్రభు దగ్గరనే నేర్చుకున్నాను. నా ప్రియమైన సహోదరులారా, నా ఆశ ఒకటే, నా శరీరం కోల్పోయే వరకు నిలువు మోకాలు ఉండడం నాకు ఇష్టం. అలాగనే ఉండాలని నాకు కోరికున్నది. ఈ మధ్యలో నా కొంచెం మోకాళ్ళలో సౌండ్ వస్తూ ఉన్నది. నా ప్రియమైన సహోదరులారా, నా పూర్తి ఆయుష్కాలం అంతా మోకాలు ఉండేలాగా మీరు ప్రార్థించాలి. వింటున్నారా? ప్రసంగం కంటే ఎక్కువ ప్రార్థనలో బలం ఉంటుందని నేను చదివాను, విన్నాను, చూశాను కూడా. ఆ రోజుల్లో సేవకులు ఎంత వృద్ధాప్యానికి వచ్చినా వాళ్ళు నిలువు మోకాలు వేసి ప్రార్థన చేస్తుంటే నా కన్నులతో చూశాను నేను. ఆ తర్వాత వారి సేవ ఎలా ఫలిస్తున్నది అన్నది ఇప్పుడు కూడా చూస్తున్నాను. వాళ్ళు ఉన్నప్పుడు ఒక వంతు అయితే ఇప్పుడు 100 వంతులుగా ఆ సేవ ఆశీర్వాదకరంగా మారింది. కనుక నా ప్రియమైన సహోదరులారా, బోధించడం కంటే ఎక్కువ ప్రార్థన చేయడం మంచిదని నేను కోరుకుంటున్నాను. మనుషులందరికీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. నొప్పి ఉన్నప్పుడు కూర్చోబెట్టి ఏం చెప్పలేం. ఆ నొప్పికి ముందు మందేయాలి. ఆ మందే ప్రార్థన. నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే యెహోవాకు విరోధంగా నేను పాపం చేసిన వాడనవుతాను. ప్రతి సేవకుడు కూడా ఈ వాక్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంఘ కాపరి చర్చిలో వచ్చిన వాళ్ళందరి పేర్లు పెట్టి ఎంతమంది వస్తున్నారు, అంతమంది పేర్లు నోటెడ్ అయిపోతే ఎంత మంచిది. నోటెడ్గా అయ్యి ప్రార్థన చేయడం ఎంత మంచిది. నేను చెప్తుంటాను, మీరు వస్తూ పోతూ ఉంటే నోటెడ్ అయిపోతారు. నాకు మీ పేర్లు నాకు తెలుస్తాయి, మీ పేర్లు నాకు గుర్తుండిపోతాయి. ఇక ఎప్పటికీ మర్చిపోను. నేను వరుసగా ఒక్కొక్క కుటుంబం ప్రార్థన చేస్తూ ఉంటానని అనేక సార్లు చెప్పే ఉన్నాను కదా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది గమనించండి. ఇప్పటికే చాలామంది పేర్లు గుర్తున్నాయి గనక రోజు ప్రార్థన చేసేటప్పుడు ఒక్కొక్క పేరు, ఆ పేరును బట్టి వాళ్ళ భర్త, భార్య, పిల్లలు, వాళ్ళ సమస్యలన్నీ తెలిసిపోయినాయి. వాళ్ళ సమస్యలన్నీ దేవుని ముందు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే ఒక కండిషన్ పెట్టాడండి సమూయేలు ప్రవక్త. ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఏంటంటే, మీరు కానుకలు ఇస్తేనే నేను ప్రార్థన చేస్తా అని అనలే. ఏమంటున్నాడంటే, చక్కని మార్గమును మీకు బోధింతును. మళ్ళీ వాక్యం అంతా చదువుతాను. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడు నగుదును. అది నాకు దూరం అవునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. గనుక మీరు వినాలి. నేను ప్రార్థన చేస్తా, ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం అయిపోతుంది. రాత్రి 3 గంటలకు మెలికొచ్చినా కూడా ఆ సైమన్ అప్పంత తీరు ప్రభు అని నేను లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. వింటున్నారా? ఇది ఈ నెలాఖరులో మరి ఈ షాపూర్లో ఉండే వాళ్ళంతా, రామరెడ్డి నగర్ నుంచి వచ్చే వాళ్ళంతా నెలాఖరులో డబ్బులు ఉన్నాయో లేవో దేవుడా,
డబ్బులు ఉన్నాయో లేవో 3 గంటల రాత్రి వింటున్నారా? ఒక్కొక్కసారి నిద్ర పట్టకపోతే ఆ 12 గంటలకు వాక్యం పంపించిన తర్వాత కూడా అలాగే ప్రార్థన చేస్తూ ఉంటాను. నాకు 3:30 అవుతుంది ప్రార్థన చేస్తుంటే. ఏది నిద్ర లేదు ఇంకా. అప్పుడు మా పాస్టర్మ లేస్తుందిగా, ఇక ఆమె మొదలు పెడితే నేను పోయి పండుకుంటా. వింటున్నారా? అంటే మాకిద్దరికి గొలుసు ప్రార్థన అయిపోతుంది. అది స్తోత్రం చెప్పండి 2 చేతులు ఎత్తి. మైండ్ అంతా, మనసులో అంత సంఘం ఉంటే ఆ మాటలే వస్తాయి కానీ వేరే మాటలు వస్తాయా? చెప్పండి, వేరే మాటలు వస్తాయా? మనసులో వీళ్ళు ఆదివారం వస్తుంది, నెలాఖరు వచ్చేసింది, మరి జీతాలు అయిపోయి ఉంటాయి, ఆ 10వ తారీఖు వరకు అయిపోయి ఉంటాయి, వాళ్ళు ఎలాగో అలాగా 3 ఆదివారాలు అయితే వచ్చారు, మరి 4వ ఆదివారం రావడానికి ఛార్జీకి డబ్బులు ఉన్నాయో లేవో దేవా, మరి ముందు ఆ అప్పులు తీర్చుకోవడానికి సహాయం చేయండి ఆయన. అప్పులు తీర్చి మళ్ళీ అప్పిచ్చేంత స్థితి వాళ్ళకి ఇస్తే, వాళ్ళ దగ్గర డబ్బులు బాగుంటే వాళ్ళు మంచిగా మీ సన్నిధికి వస్తారు, మంచిగా 3 పూటలు కడుపు నిండి భోజనం చేస్తారు. నాయన మీరు కార్యం జరిగించండి. చూసినారా, ఇంత రాత్రి 3 గంటల రాత్రి మీరు బుస కొడతా ఉండొచ్చు. అవునా కాదా? అవునా కాదా? దీనికి దేవుడే సాక్షి. వింటున్నారా? దీనికి దేవుడే సాక్షి. ఎందుకంటే కొంతమంది అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమని? ప్రార్థన చేయకపోయినా ప్రార్థన చేసినామని చెప్పుకునే వాళ్ళు చాలామంది కనబడతా ఉంటారు అక్కడక్కడ యాక్టర్లు. పొద్దుమోకులు వారి కోసం ప్రార్థన చేసేవాడు అంటే మంచిది. ఇంకేమన్నా అడుగుతున్నాడా అంటే డబ్బులేం అడగలా, నేను మంచి మార్గం బోధిస్తా, మీరు వినాలి. చూస్తున్నారా? కండిషన్ అది. నేను మంచి మార్గం బోధిస్తా, మీరు వినాలి. ఏమంటున్నాడు? కండిషన్ ఏం పెట్టాడు? నేను మంచి మార్గం బోధిస్తా, మీరు వినాలి. స్తోత్రం చెప్పరు. మరి దాని అర్థం ఏంటంటే, ఇంతకుముందు అప్పులైనవి ఎట్లయినాయో అవన్నీ నాకు చెప్పినారు కదా, ఇప్పుడు అప్పులు కాకుండా అప్పులు తీర్చుకునేటట్టుగా నేను చెప్తుంటా. వాక్యంలో ఉన్నది విషయాలు చెప్తాను. ఆ వాక్యంలో ఉన్న విషయాలు చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు వాక్యాలన్నీ విని, పరిశుద్ధ లేఖనంలో ఉన్న వాక్యాలన్నీ విని, మీ యొక్క ఉద్దేశాలు మార్చుకొని, మీ జీతాలని చక్కబెట్టుకొని, అప్పులన్నీ పూర్తిగా తీర్చుకొని, ఇంకా కూడబెట్టుకునేటట్లుగా. ప్రాజెక్టు నిండితే తూములు లేపుతూ ఉంటారు, వచ్చిన నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతాయి. ఒకవేళ గేట్ మూసుంటే చెరువు నిండా నీళ్ళుంటాయి, ప్రాజెక్టు నిండా నీళ్ళుంటాయిగా. ఎన్ని బయటికి పంపాలి అన్నీ పంపాలి అక్కడ ఉన్నోడు. ఒకవేళ మర్చిపోయి కనుక ఆ గేట్ పైకి లేపి నీళ్ళు పోయినాడే అనుకో, నీళ్ళు ఎన్ని పోయినాయి అనుకో, ఏమైతుంది? చెరువు. అదేనమాట. అశ్రద్ధగా ఉండొద్దు, చాలా జాగ్రత్తగా సంసారాల్ని చేసుకోవాలా అని దేవుని వాక్యంలో ఉన్న వాక్య భాగాలు తీసుకుంటూ, అక్కడ ఉన్న ఉదాహరణలు, అక్కడున్న పాఠాలన్నీ బోధిస్తున్నప్పుడు, చక్కటి మార్గం బోధిస్తున్నప్పుడు మీరేం చేయాలా? వినాలి. స్తోత్రం చెప్పు 2 చేతులు ఎత్తి. నా మట్టుకు నేను మాత్రం మీకోసం ప్రార్థన చేస్తా, కానీ ప్రార్థన చేసినా నాకు కావాల్సింది ఏంటంటే, నేను మంచి మార్గం బోధించేటప్పుడు మీరు వినాలి. వినకపోతే నేను ఎంత ప్రార్థన చేసినా బూర్జులు పోసిన పన్నీరే. అవునా కాదా? అవునా కాదా? నేను ఒక పక్క ప్రార్థన చేస్తా, నాయనా సైమన్ అప్పులన్నీ తీర్చి ప్రభువా, నాయన ఆ సామ్రాజ్యం అప్పులన్నీ తీర్చి ప్రభువా, నాయన మరియమ్మ భర్తని మార్చు నాయన, వాళ్ళ కొడుకు బాగుపడాలా, ఆ మనవలకి రోగాలు ఏం రావద్దు నాయన. ఇక సంఘంలో ఉన్న పేర్లు అందరూ చెప్పుకుంటూ పోతా ఉంటాను కదా, చెప్పుకుంటూ పోతా ఉంటాను కదా. చెప్పుకుంటూ పోయేటప్పుడు దేవుడు ఆలకించాడు, సమస్యలన్నీ పూర్తిగా తీర్చేశాడు, బాగు చేశాడు. మళ్ళీ అదే పనిగా అప్పు చేసుకుంటూ పోతే దేవుడు ఏమంటాడు? నువ్వు ప్రార్థన చేస్తే అప్పులు తెచ్చుకోవడానికి నేను సహాయం చేస్తుంది. మళ్ళీ అదే పని చేస్తున్నాడు. చూసినవా? తూములు మొత్తం పైకి లేపి మర్చిపోయినట్టుగా ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు. ఏదో కొంచెం ₹1 వెనకేసుకోవాలన్నా వద్దా అని దేవుడు నాతో చెప్తా ఉంటాడు. అర్థమైందా? ఆ మాట అనకుండా సమూయేలు ప్రవక్త ఏమంటాడంటే, మీకు చక్కటి మార్గం, శ్రేష్టమైన ఏ మార్గము శ్రేష్టమైన చక్కటి మార్గము మీకు బోధిస్తాను.
స్తోత్రం చెప్పు. 3 నెలల క్రితము లూదియమ్మకు చక్కటి మార్గం చెప్పా. ఆమెకు ఈఎస్ఐ కార్డు ఇచ్చారు. నీ దగ్గర కార్డు ఉన్నా అటెండెన్స్ లేకపోతే నెల పోకపోతే కనుక ఆ తర్వాత నీకు ఏదైనా పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళు నేను పట్టించుకోరు, జాగ్రత్త. అది వాళ్ళ ఆఫీసులో నిన్న మీటింగ్లో చెప్పారంట. నేను చెప్పింది 3 నెలల క్రితం, వాళ్ళ ఆఫీసులో చెప్పినప్పుడు నిన్న. ఎందుకు చెప్పారంట? ఒక అతనికి హార్ట్ అటాక్ వచ్చినది. ప్రైవేట్ హాస్పిటల్కి 2కి వెళ్ళినారు, అక్కడ వాళ్ళు అడ్మిట్ చేసుకోలేదు. తర్వాత ఈఎస్ఐ కార్డు ఉంది కనుక ఈఎస్ఐకి తీసుకుని వెళ్తే వాళ్ళు కూడా అడ్మిట్ చేసుకోలేదు. నీ మొహం మాకు తెలియదు, నువ్వు ఓడివి అని అన్నారు. కార్డు ఉంది దాకా. కార్డు ఉంటే ఏదన్నా ఒక రోజు వచ్చావా, చెకప్లు అవి చేసుకున్నావా? హార్ట్ అటాక్ అనేది రకరకాలుగా వస్తుంది. ఆ చెకప్లు అవి చేసుకోవాలి కదా. డ్యూటీ చేసేవాడు ఆరోగ్యం కొరకు ఇన్సూరెన్స్ కట్టినప్పుడు మరి నెల రావాలన్నా, లేదా ఒకసారి పోయి మొత్తం బాడీ చెకప్ చేసుకోవాలన్నా వద్దా? వాళ్ళు ఏమన్నారు, ఇప్పటికిప్పుడు చేయాలంటే ఎలా చేస్తాం? సావు బతుకుల మధ్యలో ఉన్నాడు, పీకల దాకా వచ్చేదాకా చూసుకున్నావా అంటనే ఉన్నారు. చనిపోయాడు. ఆయన చనిపోయాడని చెప్పి కంపెనీలో ఉన్న వాళ్ళంతా మీటింగ్లు పెట్టుకొని వీళ్ళకి కూడా మీటింగ్ పెట్టి, ఇదిగోండి ఫలానా వ్యక్తి ఇలా చనిపోయాడు, మీరు కనుక ఇలాగే ఈఎస్ఐకి పోకుండా ఇలాగే ఉన్నారని కార్డు ఉందని ఆడ మీరు హాజరు కాకపోతే నెల మీ బాడీ చెకప్లు అన్నీ చేసుకోకపోతే మీకు నష్టం, తర్వాత ఈలాగానే అవుతుంది మీకు అని వాళ్ళ పైన ఆఫీసర్ చెప్పాడంట. ఈమె అంటది, నేను అది వినేటప్పుడు మీరే గుర్తొచ్చారు అయ్య గారు, ఇప్పుడు 3 నెలల క్రితం చెప్పింది నాకు గుర్తొచ్చింది. మేలే చెప్పామా? ప్రభు ఆత్మ సేవకులు నడిపిస్తే సేవకుడు ఎవరు నడిపిస్తాడు? మిమ్మల్ని నడిపిస్తాడు. అవునా కాదా? దేవుని ఆత్మ సేవకుని నడిపించాలి. సేవకుడు మనుషులు నడిపిస్తాడు. వింటున్నారా? ఏ గొర్రె అయినా ఎప్పుడైనా మీరు చూసినప్పుడు ఆ గొర్రెల కాపరి ఆయన కొట్టినా, ఆయన ఏమన్నా మెడ తిప్పిందా? చెప్పండి. మీరు ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా, గొర్రెలు తెలుసు కదమ్మా, మంద కింద ఉంటాయి. ఎట్లా ఉంటాయి? మంద కింద ఉంటాయి. ఆ మందలని కాసే కాపరి ఒక్కొక్కసారి ఏదైనా గొర్రె ఆ మరుగులోకి లేకపోతే కాలువలోకి వెళ్తానికి ఏదో తప్పు మార్గంలో వెళ్తా ఉంటే ఏం చేస్తాడు? ఆయన దగ్గర ఉన్న దుడ్డు కడుతో కాలుకేసి లాగుతాడు. అంటే ఈడ్చుకొని పోతుంది అది. అవునా కాదా? అలా ఈడ్చుకుంటే పోయినప్పుడు, జారుకుంటూ పోయినప్పుడు దానికి కోపం వచ్చి అని వెనక్కి తిరిగి చూసింది ఎప్పుడన్నా? మెడ తిప్పిన గొర్రె ఎప్పుడన్నా కనిపించిందా? యేసు ప్రభుల వారు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, కాపరి లేని గొర్రెల్లాగా వీళ్ళు ఉన్నారు, అయ్యో వీరు నడిపించే వాళ్ళు ఎవరు అని కన్నీళ్లు కార్చాడంట. ఆయన ఏం చేశాడు? అయ్యో కాపరి లేకపోతే గొర్రెలు ఏమైపోతాయి? ఆగమైపోతాయిగా. తొడలు వచ్చేస్తుంది, ఏ సింహమో పులి వస్తుంది, మింగుతుంది, తింటుంది. అంతేనా కాదా? ఆల్రెడీ వాక్యంలో ఒక మాట ఉన్నది. ఎవరి గురించి? దుష్టుని గురించి, సాతాను గురించి. ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడంట, గర్జించు సింహం వలె. దేని వలె? యేసయ్య అందుకే అంటాడు, అదేమో తిరుగుతూ ఉంది, ఇది ఎవరైనా మింగేస్తుందేమో, కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారని చెప్పి ఆయన పట్టించుకున్నాడు వాళ్ళందరినీ. అందుకనే దేవుని నడిపింపగలిగిన ఒక కాపరి సంఘానికి అవసరం, కుటుంబానికి అవసరం, ప్రతి కుటుంబానికి అవసరం. అప్పుడప్పుడు వచ్చి, ఎలా ఉన్నారు మరి అమ్మ, బాగున్నారా, మీ పిల్లలు ఎలా ఉన్నారు, ప్రార్థన చేస్తున్నా, ఏమన్నా తీరినయా, ఏదన్నా మంచి జరిగిందా అని పరామర్శిస్తున్నప్పుడు, అయ్యా పలాంటి జరిగింది కానీ ఇంక ఇవి ఉన్నాయి అని ఆమె చెప్తా ఉంటే, అలాగా అయితే మేము ప్రార్థన చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడులే అమ్మ, ఇంకా కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఒక ఆమె ప్రేమిల అని ఉన్నది, వాళ్ళ కూతురు అమెరికాలో ఉంటుంది. పోయినప్పుడల్లా, బ్రదరు మా అల్లునికి ఉద్యోగం ఉంది కానీ నా కూతురికి ఉద్యోగం ఇప్పుడు లేదు, అక్కడ ఇద్దరు పని చేస్తుంది, బతకాలి బ్రదరు, ప్లీజ్ ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి అని చెప్తా వచ్చింది. అర్థమవుతుంది. అంతకుముందు పెళ్లి కావాలంటే ప్రార్థన చేస్తే పెళ్ళి అయిందిలే. అట్లా ఎన్నో దేవుడు వాళ్ళ పట్ల గొప్ప కార్యాలు జరిగించాడు. మనం అన్నీ చెప్పుకోవాలన్నా? అవసరమా? అవసరం లేదుగా. వాళ్ళకి కృతజ్ఞత ఉండాలి, చేసిన ప్రార్థన ఆలకించాడని చెప్పి మాకు మనసులో ఉండాలి. అంతేగాని అంత చెప్పుకుంటూ పోతామా ఏంది? వింటుందిరా? మనకు గొప్పతనం రావాలన్నా, దేవుని గొప్పతనం రావాలన్నా?
మనం చూపించుకోవాలనా, దేవుని చూపించాలనా? అంతే కదా. మనం చూపించుకుంటే ఏమవుతుంది? తర్వాత మనం ఉండము. అవునా కాదా? మనం నిమిత్త మాత్రం కాదు, దేవుడు శాశ్వత కాలంగా జీవించేవాడు కదా. ఇక 3 నెలలు అదే మాట చెప్తా ఉంది. 3 నెలలు కూడా అలాగే ప్రార్థన చేసాం. దేవా, ఆ ఇంట్లో కాదు, ఇంట్లో ఉండి ప్రార్థన చేసి వచ్చి మర్చిపోయాం అనుకుంటున్నారా? ఇక రోజు అదే పని నాయన. ఆ కుటుంబంలో వాళ్ళ కూతురికి అమెరికాలో ఉద్యోగం లేకపోతే అల్లు ఒకటి చేసి సరిపోదంట. నాయన మీరు ఎలాగైనా ఆమెకు ఉద్యోగం ఇప్పించండి నాయన. ఆమె ముందే చెప్పింది. ఇప్పుడు అందరిని తీసేస్తున్నారు అమెరికాలో. కష్టంగా ఉంది, ఉద్యోగం దొరకడం కష్టంగా ఉంది, ఉన్నోళ్ళని తీసేశారు. మా కూతురు దొరకాలంటే చాలా కష్టమో. ఆమె ముందు ఆ మాట చెప్పింది. అన్నాను, అసాధ్యమైన కార్యము దేవునికి లేదమ్మో, అన్నీ సాధ్యమైనకి. ఏంటే అసాధ్యమైన కార్యము దేవునికి లేదమ్మా, అన్నీ సాధ్యం. మేము ప్రార్థన చేస్తాం, మీరు కూడా చేసుకోండి. మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పేసి మీరు మా మీదనే వదిలేసుకుంటే సరిపోదు అని చెప్పి మీరు కూడా ప్రార్థన చేయాలంటే సరేనండి మేము కూడా చేస్తాం. 3 నెలలు ప్రార్థన చేస్తూ వచ్చాము. 3 నెలల్లోన ఆమె ఉద్యోగం రాగానే వాళ్ళ కూతురు ఫోన్ చేసి చెప్పిందంటుంది. ఆమె ఎమ్మటే మాకు ఫోన్ చేసి, బ్రదరు మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, ప్రార్థన చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రం చెప్పండి. మరి అలా దేవుని మీద ఆధారపడాలి మనుషులు. అయితే అలాంటి వాళ్ళకి చెప్పేవాడు కూడా ఉండాలి, ప్రార్థన చేసేవాడు కూడా ఉండాలి. పట్టించుకునే ఒక మనిషి మనకు ఉండకపోతే ఎట్లా అమ్మా? అవునా కాదా? అయ్యా ప్రార్థన చేయండి అయ్యగారని వచ్చారు సావుకుని దగ్గర. ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తున్న సమయంలోనే ఫిలిష్తీయులు అనబడిన శత్రువులు ఇశ్రాయేలు మీదకి వచ్చారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ప్రార్థన ఆలకించి ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ఉరుములు ఉరిమించాడు. ఎవరి మీద? శత్రువుల మీద. ఉరుములు విరిమిస్తే వీళ్ళు యుద్ధానికి వెళ్తే వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు గెలిచారు. స్తోత్రం చెప్పరు. మరి ఒక విధంగా శత్రువులతో యుద్ధం చేసింది ఎవరు? దేవుడు కాదా? దేవుడు నిలబడలేదా? సమూయేలు ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉండగా శత్రువులు ఓడిపోయారు, దేవుని బిడ్డలు ప్రార్థన చేయించుకునే వాళ్ళు గెలిచారు. స్తోత్రాలు చెప్పరు. మరి ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేసే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయించుకుంటున్నారు. వింటున్నారా? వాళ్ళు కూడా ప్రార్థన చేశారండు. అయ్యగారు ఒకటే ప్రార్థన చేశారు అంటారేమో. 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుకోండి మీరు. వాళ్ళ మనసంతా మార్చుకున్నారు, వాళ్ళ జీవితం మార్చుకున్నారు. వాళ్ళు దేవుని వైపు చూశారు, దేవుని మందిరానికి వచ్చారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మీకోసం ప్రార్థన చేసేవాడు ఉంటే సరిపోదు, నువ్వు కూడా ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పు. మరి 11వ వాక్యం చదువుకుందాం. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. ఇంతకుముందు వీళ్ళని తరిమారు ప్రార్థన చేయకముందు. అదంతా గుర్తుపెట్టుకుని వీళ్ళేం చేసేది ఎప్పుడైనా తరిమి కొడతా ఉన్నారు. అమ్మ మొన్న దేవుడు మాకు సాయం చేయనప్పుడు తరిమినారు కదరా. ఏమన్నారు? మేము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయనప్పుడు, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయనప్పుడు మీరు ఎట్లా కొట్టారా? మమ్మల్ని తరిమి కొట్టారు కదరా అని చెప్పి మొన్నటి గుర్తుపెట్టుకుని ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు? అదంతా గుర్తు చేసుకొని తరిమి కొట్టుకుంటూ పోతున్నారు. స్తోత్రాలు చెప్పరు. మరి 12వ వాక్యం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకు సేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు అను పేరు పెట్టెను. ఎబినేజరు అను పేరు పెట్టెను. ఎబినేజర్ అంటే ఏంటి? సమాధానపు రాయి. ఏం రాయి? తలలు బలగొట్టే రాయి కాదు ఇది, సమాధానపు రాయి. స్తోత్రం చెప్పు 2 చేతులు ఎత్తి. రాత్రి 2 గంటలకు బోర్బడిన సులోచన వస్తలేదు ప్రభు. అలిగిందేమో. అయ్యా ఆమె కొడుకుని ఆయన భర్తని తీసుకొని రా, వాళ్ళని బాగు చేయి ప్రభువా. అర్థమవుతుందా మీకు?
చిన్నపిల్లలు కాబట్టి మాకు బిజీ, మాకు కష్టాలు, మా ఇబ్బందులను వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ కష్టం వరకు చూసుకుంటారు. అవునా కాదా? అవునా? భలే నవ్వుతుందా నువ్వు? నీకు తెలుసు, నీ కష్టమే చూస్తావు. అయ్యగారి కష్టం అవసరం లేదుగా. అయ్యగారికి కూడా ఉంటాయి. అయ్యగారికి భార్య ఉన్నది, అయ్యగారికి పిల్లలు ఉన్నారు, అయ్యగారికి సంసారం ఉన్నది, మళ్ళీ సావు ఉన్నది. సావు అంటే ఏంటి? సావు మాకు. అవునా కాదా? వ్యాపారం చేసుకుని సావు లేదు, టైమింగ్ ఉంటుంది. మాకు టైం ఏది? బాత్రూమ్కి లేచినప్పుడు ఫోన్ మోగితే వారు ఇప్పుడు కూడా మోగుతుంది, తీసి మాట్లాడొద్దా? దేవుడు చూస్తుంది కదా. ఏందా మంచి రాత్రి ఫోన్ చేసామంటే వీడు ఒక్కటే ఉలికి పడుతున్నాడు. అయ్యగారు ప్రార్థన చెయ్యి. ఆ రాత్రి నిద్ర కూడా సరిగ్గా ఫోన్ ఎవరు? 13వ వాక్యం, ఈలాగున ఫిలిష్తీయులు అనుపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయిరి. ఎవరు భయము? ఎవరు భయం? సమూయేలు ఉండిన దినములన్నింటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. ఎవరికి విరోధంగా? దేవుని హస్తం ఎవరికి విరోధంగా ఉంది? శత్రువులకు విరోధంగా ఉంది. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. సమూయేలు ఉన్నంత కాలం కూడా శత్రువులు మీదికి రాలే, భయపడుతూ ఉన్నారు. కారణం ఏంటి? 2 విషయాలు చెప్పాడు. ఆయన నిర్ణయం అది. నేను మీకోసం ప్రార్థన చేయకపోతే పాపం చేసిన అవుతానని ఒక మాట అన్నాడు. తర్వాత ఏమన్నాడు? శ్రేష్టమైన చక్కటి మార్గం మీకు బోధిస్తాను, మీరు వినాలి. నీకు అర్థం కాదు, అపార్థాలు ఎక్కువ, అనర్థాలు ఎక్కువ. అర్థం కాక, ఏం కాక? అర్థం కాక, అర్థాలు తెలియక అపార్థం చేసుకొని, అపార్థాలు చేసుకున్న తర్వాత అనర్థాలకు కారణమవుతుంది. ఈ రోజున చాలా జనాలు ఇదే పరిస్థితిలో జీవిస్తున్నారు. ఈ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, తర్వాత వాళ్ళకి బోధిస్తున్నాడు. కొన్నిసార్లు పర్సనల్గా కూడా చెప్తా ఉంటారు కదా, చెప్తారా లేదా? చెప్పలేదా మీకు? 6 లక్షలు తీసుకొని 15 లక్షలు కడుతున్నారా అని చెప్పి నాకు ఒక పూట భోజనం తినబుద్ధి కాలేదు నాకు వాళ్ళ గురించి. పాస్టమ్మ కూడా అయ్యో ఇంత పని చేసింది ఏమి ఆమె, లెక్కలు చేసుకోలే అంటే, అప్పుడు ఆపద వచ్చింది, 6 లక్షలు తీసుకున్నారు, దానికి ఎంత కడుతున్నారు? 15 లక్షలు కడతా ఉన్నారు. అప్పుడు ఎంత ఎక్కువ కట్టినట్టు? 15 6 తీసేయండి, 9 లక్షలు ఎక్కువ. వాళ్ళు ఒక్క ఆదివారం అన్న మంచిగా తింటారో తినరో. అప్పుడప్పుడు నాకు బాధ వేసేది. అందుకే చర్చిలోనే వాళ్ళందరూ భోజనం చేయాలని చెప్పి 2 పూట్లకు సరిపడంత తెప్పించేవాడిని, చికెన్ మటన్. అప్పుడు చెప్పేవాడిని సాయంకాలం ప్రార్థనకి అందరూ రావాలి. ఒక అబ్బాయి వచ్చేవాడు కాదు, ప్రార్థన రాకపోయినా సరే భోజనం చేసి వెళ్ళమని చెప్పాను లేదా అమ్మ రోజు. ఆ పరిస్థితిని చూసినప్పుడు చేయాల్సి వచ్చింది, చేశాను. మరి ఏం చేయను? సమూయేలు ఉండిన దినములన్నింటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధంగా ఉండెను. మరి సమూయేలు లేనప్పుడు ఏం జరిగింది? వీళ్ళకి ప్రార్థన చేసేవాడు లేడు, వాళ్ళు మళ్ళీ అదే బతుకైపోయింది. బోధించేవాడు లేదు, చెప్పేవాడు లేడు, గద్దించేవాడు లేరు. అవునా కాదా? 14వ వాక్యం చూసుకుందాం. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలులకు తిరిగి వచ్చెను. ప్రార్థన చేస్తే జరుగుతుంది. వాళ్ళెవరో నీ దగ్గర నుంచి పట్టుకుపోయిన డబ్బంతా తిరిగి వస్తుంది. అర్థమైందా? ఏ రూపంలో వస్తుందయ్యా అంటే వస్తుందండి. అది పట్టుకొని పోయాడు డబ్బంతా, బ్యాగ్ తీసుకొచ్చి నింపుకొని పోయేవాడు అంతా, మళ్ళీ తిరిగి అదే బ్యాగుల నుంచి వస్తాయి మళ్ళీ డబ్బులు. స్తోత్రం చెప్పు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి. ప్రార్థన చేస్తే తాకట్లో ఉన్న ఇల్లు విడిపించబడుతుంది. మరియు ఇశ్రాయేలీయులకును అమ్మోరీయులకును సమాధానము కలిగెను. ఏం కలిగింది? సమాధానం కలిగింది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం తీసి చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం నాతో పాటు చెప్పండి. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును.
ఈ విషయం మీకు తెలుసా? తొట్టిల్లడం తెలుసా మరియమ్మ? కాలు కొంచెం నొప్పి వచ్చిందనుకో, అలా కూలిపోతావా లేదా? అప్పుడు ఎవరైనా పక్క నుండి చేయి పట్టుకుంటే పడం కదా. కాళ్ళు తొట్టిల్లినప్పుడు పడిపోయినప్పుడు అర్థమవుతుందా? షాతి కానప్పుడు అర్థమవుతుందా? పక్కన ఒక మనిషి ఉన్నాడు అనుకో పట్టుకుని, అయితే 24 గంటలు ఎవరు ఉంటారు పక్కన? దేవుడే. ఎవరు ఉంటారు? ఆ మాట లేదా? ఆ మాట ఉందా లేదా? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. ఎవరిని రక్షిస్తాయి? భయభక్తులు ఉన్నోళ్ళని రక్షిస్తా. అవునా కాదా? నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే 24 గంటలు దేవుడు నీకు తోడుగుంటే నువ్వు తొట్టులు పోయే సమయంలోన నీ చెయ్యి పట్టుకొని లేవనెత్తుతాడు. స్తోత్రం చెప్పు మరి. నాతో పాటు చెప్పండి. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడును జయము నొందడు. బలము చేత ఎవడును జయము నొందడు. ఫిలిష్తీయులకు చాలా బలం ఉండింది, అవునా కాదా? ఫిలిష్తీయులకు చాలా బలం ఉండింది. ప్రార్థన చేయగానే దేవుడు ఫిలిష్తీయుల మీద ఉరుములు ఉరిమించగానే వాళ్ళ బలం ఏమైపోయింది? నిష్ప్రయోజనమైపోయింది. వాళ్ళ తెలివి ఏమైపోయింది? నిష్ప్రయోజనమైపోయింది. వాళ్ళ జ్ఞానం ఏమైపోయింది? నిష్ప్రయోజనమైపోయింది. బలం పోయింది, జ్ఞానం పోయింది, అన్ని పోయినాయి. బలము చేత ఎవడును జయము నొందడు. దేవుడే సహాయం చేస్తేనే జయము పొందుతారు. దేవుడే నిలబెట్టాలి. ఎవరి మాట వినాలి? ఎవరిని చూసుకొని నడుచుకోవాలి? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వాక్యం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఎప్పుడు దేవుడు హెచ్చిస్తాడు? మనుషుల మాట వింటేనా, దేవుని మాట వింటేనా? దేవుడు చెప్పినట్టు చేస్తేనా, మనుషులు చెప్పినట్టు చేస్తేనా? మనుషులు చెప్తే ఖచ్చితంగా ఇళ్ళల్లో గొడవలు అవుతాయి. మీరు చూసుకొని కావాలని గొడవ అయిందంటే మధ్యలో సాతాను దూరాడు. ఎవరు దూరాడు? అసలు మధ్యలో దేవుడే దూరితే గనక గొడవ అణిగిపోతుంది, దూరం దగ్గర అవుతుంది. అవునా కాదా? దేవుడు సమాధానానికి కర్తనా, గొడవ కర్తనా? చెప్పాలి మీరు. ఎవరికి కర్త? స్తోత్రం చెప్పరా మరి. 7వ వాక్యం చదువుతున్నాను. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఎవరు విడిపించారు? ఎవరు గెలిపించారు? వాళ్ళని గజగజ ఓలాడిపించారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను బట్టి భయపడ్డారా? నీ దగ్గర దేవుడున్నాడా లేదా గుర్తు చేసుకో. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. నువ్వు దేవుని లక్ష్య పెట్టు, దేవుని లక్ష్య పెట్టు, దేవుని దగ్గర ప్రార్థించు. నిన్ను తలగా నిలబెడతాడు ఆయన. నువ్వెంత నష్టపోయినా ఆ నష్టానికి 10 రెట్లు కాదు 100 రెట్లు ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ నష్టాన్ని లాభంగా మార్చువాడు ఆయనే. చీకటిని వెలుగుగా మార్చువాడు ఆయనే. శాపముని ఆశీర్వాదంగా మార్చువాడు ఆయనే. నీ గిన్నె నిండి పొర్లుతుంది. నువ్వు దేవుని మాట ప్రకారం నడుచుకోవడం ప్రారంభించు. మనుషుల మాటలు లక్ష్య పెట్టకు నా సహోదరి సహోదరుడా. మనుషుల మాటలను నీ జీవితానికి నష్టం చేసుకోకు. దేవుని ముఖం చూసుకుంటున్నాడు. గురి యొద్దకే పరిగెత్తు. మహాపరిశుద్ధుడా, నీ దాసుని ప్రభువా, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎంతో బాధపడుతున్నారు. ప్రతి బాధను తొలగించు నాయన. ప్రతి బాధను తొలగించు దేవా. హృదయంలో ఉన్న బరువు తొలగించు. నెమ్మది ప్రశాంతత బిడ్డలకు దయచేయండి.
మీ యొక్క కృప, మీ దయ వారి మీద ఉంచండి. మీ చిత్త ప్రకారం నడిపించండి, మీ ఆలోచన ప్రకారం నడిపించండి. మీరు గదయ్యా మాకు జయం కలుగజేసేది, మీరే గదయ్యా మాకు జయం కలుగజేసేది. అయ్యా మీరు మాకుంటే చాలు నాయన, మీరు మాకుంటే చాలు దేవా. మీరే మాకుండాలి, మీరే మాకు జయం కలుగజేసేవారు. అయ్యా మీరు లేకపోతే ఈ లోకంలో ఉన్నవన్నీ వ్యర్థమే. అయ్యా మీరు మాతో ఉండండి, అయ్యా మాతో ఉండండి. అయ్యా మీ కృప చూపించండి. అయ్యా ఏ బాధ అయినా, ఏ కష్టమైనా మీకు చెప్పుకుంటూ సహాయం చేయండి. మీ మాట ప్రకారము, మీ వాక్యాల ప్రకారం జీవించే స్థితి మాకందరికీ దయచేయండి దేవా, మాకందరికీ దయచేయండి. మీరే కనికరించి కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.